నియోజకవర్గం పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ వారి ఊరు నుండి ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. తర్వాత ఈ ప్రచారంలో భాగంగా గ్రామంలో ఎలాంటి స్పందన ఉంది అని అడిగి తెలుసుకోవడానికి ఇక్కడ పార్వతయ్య అనేటువంటి వ్యక్తి ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ప్రచారం ఎట్లా కొనసాగుతుంది? ప్రచారం బాగానే ముమ్మరంగా సాగుతుంది. దగ్గర దాని గురించి ఏం భయం లేదు. ఇప్పుడు గ్రామంలో ఇది ప్రముఖమైన ఫ్యాక్షన్ విలేజ్ కదా, ఈ గ్రామంలో మిమ్మల్ని ఆదరిస్తున్నారా? బాగా ఆదరిస్తున్నారు. ఫ్యాక్షన్ గురించి అది గతం అయిపోయింది, దాని గురించి లేదు. ఇప్పుడు పథకాల గురించి మనకి అంటే మీకు ఎలాంటి ఫ్యాక్షన్ లేదంటారు? ఏం లేదు. తర్వాత ఈ యొక్క చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలను గురించి ఏ రకంగా మీరు ప్రజల్లోకి తీసుకుపోతున్నారు? మొత్తం మనకిచ్చిన 6 పథకాలు అందరికీ వివరించి చెప్తున్నాం. ఏ పథకాలు అవి? బస్సు, ఆడోళ్ళకి బస్సు ఉచితం, యువతకి 20 లక్షల ఉద్యోగాలు, 3,000 రూపాయలు నిరుద్యోగులకి, డిగ్రీ చేసిన వాళ్ళకి, రైతు భరోసా 20,000 సంవత్సరానికి, ప్రతి మహిళలకి 1,500, 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి, స్కూల్ పిల్లలకి 15,000, ఎంత ముగ్గురు ఉన్నా, ఇద్దరు ఉన్నా, 5 మంది ఉన్నా 15,000 రూపాయలు. ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ 3 సంవత్సరానికి 3. మహిళలకు బస్సు ఉచిత ప్రయాణం మన జిల్లాలో. వికలాంగులకి 6,000 రూపాయలు పింఛను. ఈ ఊర్లో ఏమన్నా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చే సూచనలు ఉంది? వచ్చేది గ్యారెంటీ మెజార్టీ వస్తుంది. దాని గురించి ఎటువంటి భయం అయితే లేదు. ఇప్పుడు మీరు ఈ కేసులో మీరు ఏమన్నా ముద్దాయిగా చేసినారా? నాకు దానికి సంబంధం అయితే లేదు. మీకు ఫ్యాక్షన్కి ఎలాంటి సంబంధం? ఎలాంటి సంబంధం లేదు. నేను పార్టీ కార్యకర్తని. దానిలో భాగంగానే నేను ఇంటింటికి, ప్రతి ఇంటికి తిరిగి చెప్తున్నా. లపాడు శ్రీదేవమ్మ వారి ఊరు, తర్వాత అసలు వారి ఊరు కాదు కానీ ఈ యొక్క ఫ్యాక్షన్ గురించి ఎట్లా ప్రచారం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. తర్వాత మాకు అనూహ్య స్పందన గ్రామంలో లభిస్తుంది. ఖచ్చితంగా ఈ ఊర్లో తెలుగుదేశం పార్టీ మెజార్టీ ఖచ్చితంగా తీసుకురాగలుగుతాం. ఫ్యాక్షన్ ఉందా ఈ ఊర్లో అంటే ఫ్యాక్షన్కి మాకు ఎలాంటి సంబంధం లేదు. మేము ఒకవేళ గతంలో ఉండింది కానీ ఇప్పుడు ఎలాంటి ఫ్యాక్షన్ లేదు. మేము ఒక స్వచ్ఛందంగా ఈ డోర్ టు డోర్ ప్రచారం చేస్తూ పోతూ ఉన్నాము. ప్రజల్లో కూడా మంచి స్పందన ఉంది అని చెప్తా ఉన్నారు. ఈశ్వరి.